హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చేసింది, మేడ మీద పడుకోలేదా? నీకు కూడా పోయే కాలం వచ్చేసిందే, ఇంకా సావలేదా? అదేంటండి బాబు మరి అలా అనేసారు? తాత, ఎండాకాలం ఆరు బయట ఎందుకు పనుకుంటారు? ఆరు తర్వాత లోపల పడుకోలేరు కాబట్టి. భలే చెప్పారండి. నువ్వు రారా సినోడా, మేడ మీద పడుకుందాం. మంచి మంచి కథలు చెప్తా. మోటు పత్తులు కథలు చెప్తావా? ఏంటి అంటే ఏంటి? మోట్లు పట్లాలు కాదు, మోటు పత్తులు. ఆ కథలని మనకి తెలియదు. మనకు తెలిసినంత ఒకే కథే. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి చేపలు తెచ్చినారు. అక్కడి పప్పులు కాలేను. ఏటకు పోయి తప్పిపోయినారా? మళ్ళీ ఏం జరిగింది? మేడ మీదకి వస్తే చెప్తా. ఇది వస్తున్నా, మా తాత మంచి కథ చెప్పిపోతాడు. నువ్వురా పెద్దోడా. నేను రానుబోరా మూసిలోడా. అదేంటి అలా అంటున్నారు? ఇక్కడ ఏసీలో ఉండి ఎంజాయ్ చేస్తా. అబ్బో, కథ చెప్తానని చెప్పి స్టార్ట్ చేసి ఆపేసినావు. మిగతా కథ చెప్తా. అవునా? ఇప్పటిదాకా ఆ కథ ఎంత దాకా చెప్పుకున్నావు? ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి తప్పిపోయినారని చెప్పినావు. ఆ తర్వాత ఏం జరిగింది తాత? చచ్చిపోయినారా? ఆ తర్వాత ఏం జరిగింది? చచ్చిపోతే ఇంకేం జరుగుతుంది, అంతే కథ. భలే వారే కథ చెప్తానని చూడండి ఎలా చెప్తున్నారో. ఏంది కరెంట్ ఆఫ్ అయిపోయింది? మేడ మీద పడుకుందా అని పిలిస్తే ఏసీలోనే ఉంటానని చెప్పి ఓవర్ యాక్షన్ చేశా నేను. ఇప్పుడు పైకి పోయినామంటే పరుగు పొడుస్తుందా? అంతేగా. తాత, ఇంకొక చెప్తా. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి చేపలు తెచ్చినారు. అక్కడ మంది పప్పులు కాలేను. అసలు యాటికే పోలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? యాటికే బాబోతే ఇంకేం జరుగుతుంది, అంతే కథ. అసలు తనకి కథలే రావనుకుంటా. ఇంక మేడ మీదకు పోవాల్సిందే. వస్తాడు. రాణి చెప్తా. భలే వారండి, చూడండి ఎలా కొట్టేశారో. ఏసీలోనే ఉంటానన్నావు కదా, ఎందుకు వచ్చినావు? కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఆ ఏసీ కరెంట్ ఆఫ్ అయిపోతానే ఆఫ్ అయిపోతుంది, కానీ ఈ ఏసీ కంటిన్యూగా ఉంటది. యు రైట్. చలిగాలిని కూడా క్రియేట్ చేయగలిగే టెక్నాలజీలోకి వచ్చేసినావు నైనా. ఈ టెక్నాలజీ మన అవసరాన్ని తీర్చడంతో పాటు మన అనుబంధాలను కూడా తెచ్చేసింది. అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుతూ పడుకునే అవకాశం దొరికేదే వేసవిలోనే. అలాంటిది టీవీలని, మొబైల్ ఫోన్లని, ఏసీలని ఎవరికి వారు ఒంటరైపోతూ ఉన్నారు. 100% కరెక్ట్ అండి. ఎంతమందికి మేడ మీద పడుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి.